అంత లైన్గా తిరిగితే కానీ మనకు సెట్ అవ్వదు. విఘ్నేశ్వరుడు అన్నాడు కానీ మరి. సో దేవాలయం మీద చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. అద్భుతంగా లైవ్ ఎపీరియన్స్ అయితే చూశాను. సో నాకైతే ఎక్కువ టైం అనేది లేదు, ఎందుకంటే నాకు టైం లేకపోవడం కాదు, దేవుళ్ళకి టైం లేదు. దేవుళ్ళు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి 12 గంటలకి నేను శివభక్తుడిని శివాలయంకి వెళ్ళలేదు. ఇంకా శివాలయం గోపేశ్వర దేవాలయం నిన్న వెళ్తే నిన్న బంధు, ఈరోజు వెళ్తున్నాను. ఈ రోజైనా ఓపెనింగ్ ఉంటుందో లేకపోతే 11:30 అన్నారు కాబట్టి పరుగులు తీసి గోపేశ్వర మహాదేవ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మళ్ళీ రంగనాథ్జీ దేవాలయంకి అయితే నేను వస్తాను. లైవ్ ఎపీరియన్స్ అయితే చూస్తాను. లోపల మరి మనకి ఏ టైంకి అది విగ్రహం ప్రతిష్ఠించి మనకి దర్శనం అవుతుందో తెలియదు, కానీ ఆల్రెడీ లైవ్గా దర్శనం అయితే అయిపోయింది. ఇట్స్ బ్యూటిఫుల్ టెంపుల్, ఎవరీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ రంగనాథ్జీ టెంపుల్ విచ్ ఇస్ ఇన్ గోపి విహారీ రోడ్. సో చాలా అద్భుతమైన దేవాలయం, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ బృందావన్. సో ఇక్కడ నుండి నేను గోపేశ్వర దేవాలయంకి వెళ్ళి నడుస్తున్నాను. ఈరోజు కాలుతున్నాయి. సో అంతా ఎప్పటి వరకు ఇది విష్ణు భగవానుమయం, ఇప్పుడు శివమయం దగ్గరికి వెళ్దాం. బాయ్, టేక్ కేర్ అండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గోపేశ్వర మహాదేవ్. అంటే మనకి బృందావనంలో అతి చాలా తక్కువ అయిన దేవాలయాలు ఏవైనా శివ దేవాలయాలు ఉంటే మనకి శివ దేవాలయం లేదు అసలు. చాలా దగ్గర ఎతికి పట్టుగా అంతా రదే అంటున్నారు. మొత్తానికి అయితే శివాలయంకి అయితే వచ్చాను. శివభక్తుడిని శివాలయం దొరకలేదు. ఇక్కడ పర్వాలేదు, చాలా చక్కగా కనిపిస్తుంది గోపేశ్వర దేవాలయం. మనకి రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ, చూడండి జనం విపరీతం. సో ఈ దేవాలయం టైమింగ్స్ కూడా మనకి 7 గంటల నుండి 12 గంటల వరకు, 12 గంటలు అంటున్నారు 11:30 వరకు, మరి సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ట్రాఫిక్ అనేది సందులో విపరీతం, కాలు కాలిపోతానే. నేను చెప్పులు లేకుండా తిరుగుతున్నాను. ఇదిగోండి మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయింది. ఫోన్లు పట్టుకెళ్ళిపోతాయి అంటున్నారు. గేట్ ఎంట్రన్స్ హర హర మహాదేవ. చాలా బాగుంది. హర హర మహాదేవ. హర హర. సో అదే మనకి హర హర మహాదేవ. చాలా అద్భుతంగా ఉంది శివలింగం అయితే. మనకి పూలు దాంట్లో ఇవన్నీ ఎవరికి కావాలంటే అది తీసుకెళ్ళిపోవచ్చు. బాగుంది దేవాలయం అయితే, చాలా అద్భుతంగా ఉంది. సో ఇది మనకి 6 గంటల నుండి 10 గంటల వరకు మనకి శివలింగం. మనకి మస్కులైన్ అండ్ ఫెమిలిన్ పవర్స్ని చూపించిన ఏకైక దేవాలయం ఏదైనా ఉంటే మనకి గోపేశ్వర మహాదేవన్ అండి. చాలా ప్రత్యేకమైన దేవాలయం. మనకి మస్కులైన్ అండ్ ఫెమిలిన్ పవర్స్ ఆఫ్ నేచర్. సో రాత్రి భాగం మనకి 5 గంటల నుండి 9 గంటల వరకు గోపి అవతారం అయితే ఉంటుంది. సో మన శివలింగాన్ని చూడాలంటే మార్నింగే రావాలి. ఓ అద్భుతం. హర హర మహాదేవ శంభో శంకర. విపరీతం. బ్యూటిఫుల్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. రాధా కృష్ణ. బా ఇక్కడ కరెక్ట్గా మనకి కరెక్ట్గా చూపిద్దాం అనుకుంటుంటే ఫోన్ అది అరేంజ్మెంట్ అయిపోతుంది. బా సో ఇది మన 2 అవతారాలు, మస్కులైన్ అండ్ ఫిమిలిన్ అవతారాలు 2 ఉంటాయి. హర హర మహాదేవ శంభో శంకర. నందేశ్వరుడు, ఆంజనేయ స్వామి, జై భోల్నాథ్. అయిపోయింది మొత్తం ప్రాంగణం అంతా తిరిగాను. నాకు మరి ఏది వదలను నేను, అంత లైన్గా తిరిగితే కానీ మనకు సెట్ అవ్వదు. విఘ్నేశ్వరుడు అన్నాడు కానీ మరి కొంచెం కనిపించండి. గోపేశ్వర మహాదేవ్ దగ్గరికి వచ్చాను. సో మనకి ఇదిగోండి హనుమాన్ మందిర్.
ఇవంతా చూపించాను మీకు. కేవలం నేను గోపేశ్వర మాధవికి అన్న ఎందుకు వచ్చానంటే దీనికోసం వచ్చాను. 2 అవతారాలు అన్నీ ఉంటాయి.